వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, అప్పటి జేసీ మాధవీలతారెడ్డి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని గుడివాడ వాసి దుగ్గిరాల ప్రభాకర్ ఆరోపించారు. వారంతా చేసిన అవినీతిని పూర్తి ఆధారాలతో సిఐడి సిట్కు ఫిర్యాదు చేసినట్లు విచారించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆటోనగర్లో గొడౌన్ నిర్వహిస్తున్నామన్నారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు అకారణం గొడౌన్ మార్చేందుకు వాసుదేవరెడ్డి యత్నించాడని ఆరోపించారు. ఎండీగా వచ్చిన తర్వాత ఆయన చేసిన వికృత చేష్టల వలన ఆయన ధనార్జన కోసం జరిగిన వీటి వలన నా తల్లిగారు మరణించారు. అది మీకు తెలియపరుచుకుందామని ప్రెస్ మీట్ ఏర్పాటు చేశానండి. 2011లో పబ్లిక్ టెండర్ ద్వారా ఈ గోడౌను లీస్ట్ టెండర్ వేసి మేము పొంది ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ 2019లో వచ్చినాక దౌర్జన్యంగా పద్మారెడ్డి అనే వ్యక్తి కొడాలి నాని గారి సహకారంతో, కొడాలి నాని గారు అనే ఆయన ఎమ్మెల్యేగా, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పద్మారెడ్డి గారు పద్మారెడ్డి అనే ఆయన జొన్నపాడు జనార్దనపురం ఆయన దౌర్జన్యంగా ప్రవర్తించి నా గోడౌన్లోని డిపో మేనేజర్ని వాళ్ళని బెదిరించి వాసుదేవరెడ్డి గారు అనే ఎండీ గారికి, ఏపీ బ్రెవరీస్ ఎండీ గారికి కంప్లైంట్ పెట్టిన ప్రకారం వారు మమ్మల్ని పిలవగా మేము ఒక పింగాణి కుండీలో మొక్క పెట్టుకుని తీసుకుని వెళ్ళి ఇచ్చాము. మీదే ఊరు గుడివాడ ఏంటి అని అడిగాడు ఆయన. గుడివాడ అని చెప్పగానే సరే దేనికి వచ్చారన్నారు. సార్ మా మీద కంప్లైంట్ వచ్చిందంట, మా దగ్గర ఎమ్యూనిటీస్ అన్నీ బాగుండేయండి అనగానే ఆయన కుండీ తీసి నేలకేసి కొట్టి ఏం బాగుండే మీకు, మీ పద్ధతులు నాకేం నచ్చలేదు, నేను గోడౌన్ ఖాళీ చేస్తానని చెప్పారు. సార్ ఎందుకు ఖాళీ చేస్తున్నారంటే ముందు బయటికి నడవండి అని చెప్పి, మీ అమ్మ మీరు బయటికి పండి ముందు అని చెప్పి చాలా రూడ్గా బిహేవ్ చేశారండి ఆయన. వాసుదేవరెడ్డి గారు అనే ఆయన ఏపీఎస్బీవీసీఎల్ బ్రెవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా వచ్చిన తర్వాత ఆయన చేసిన వికృత చేష్టల వలన ఆయన